మహిళ కడుపులో 14.4 కిలోల క్యాప్సూల్స్ 14.2 కోట్లు, థాయిలాండ్ పర్యాటకుడి వద్ద హైగ్రేడ్ గంజాయి 7.5 కోట్లు, క్యాబిన్ అటెండెంట్ బెల్ట్కి బంగారు కడ్డీలు 1.75 కోట్లు మొత్తం స్వాధీనం చేసుకున్నారంటూ వార్తని హైలైట్ చేశారు. అయితే స్టెల్లా బియ్యం అంతా సందేహం అంటూ నౌకలో లోడే ఉన్న బియ్యం 38,000 టన్నులు, ఎగుమతికి రిజిస్టర్ అయిన కంపెనీలు 28, 12 కంపెనీల నుంచి శాంపిళ్ల సేకరణ, మిగిలిన 16 కంపెనీల సరుకుపై నిర్ధారణ 4,000 మెట్రిక్ టన్నులు రా రైస్గా గుర్తింపు, ఇందులోనే 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్గా తేల్చిన వేయమంటూ కాకినాడ యాంకరేజ్ పోర్టులో స్టెల్లా L1 పనామా నౌకలో ఉన్న పీడీఎస్ బియ్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సరుకుపై నిర్వహించిన తనిఖీల్లో 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గత నెల 27న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. ఇది జరిగిన 48 గంటల్లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులోని ఆ నౌక వద్దకు ఆకస్మికంగా వెళ్ళి హడావిడి చేయడం తెలిసిందే. సీజ్ ద షిప్ అంటూ సినిమా స్టైల్లో అధికారులు ఆదేశించి వెళ్ళిపోయారు. షిప్ను సీజ్ చేయాలంటే ఎదురయ్యే సాంకేతిక ప్రతిబంధకాలపై అవగాహన లేకుండా అలా మాట్లాడపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో స్టెల్లా L1 పనామా నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రెవెన్యూ, పౌర సరఫరాలు, కస్టమ్స్, పోర్టు, పోలీస్ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో తాజాగా మరో 680 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాస్తవానికి నౌకలో ఉన్న 28 కంపెనీలకు చెందిన మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తనిఖీ చేశాకే నిర్ధారణకు వచ్చారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నౌకలో 28 కంపెనీలకు చెందిన బియ్యం లోడై ఉంటే 12 కంపెనీల బియ్యం శాంపిల్ మాత్రమే తీసుకోవడం, ఇందులోనూ ఒకే ఒక కంపెనీ ఎగుమతి చేసే బియ్యంలోనే పీడీఎస్ బియ్యం ఉన్నట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల తనిఖీలప్పుడు ఈ వ్యవహారంలో పలువురు అధికారుల పాత్ర ఉందని చెప్పిన కలెక్టర్ వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. తొలిసారి తాను నౌకలో వెళ్ళినప్పుడు గుర్తించిన 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యానికి అదనంగా మరో 680 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యాన్ని గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నగిలి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మంగళవారం ఆయన మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర